ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ స్తవః. ఈ గణేశ స్తవాన్ని ఎవరైతే వింటారో వారికి కష్టాలు బాధలు దరిచేరవు. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురైతే అవి తొలగిపోతాయి. విజయం మీ సొంతమవుతుంది. ఈ గణేశ స్తవాన్ని విన్నా చదివినా శత్రునాశనం అవుతుంది. ఈ గణేశ స్తవః స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి కోరిన కోరిక నెరవేరుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ ఊచుః అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమద్వైతమానందపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ. గుణాతీతమాద్యం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యం మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ. జగత్కారణం కారణజ్ఞానరూపం సురాదిం సుఖాదిం యుగాదిం గణేశం జగద్వ్యాపినం విశ్వవంద్యం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ. రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతేజ్ఞం సదా కార్యసక్తం హృదా చింత్యరూపం జగత్కారకం సర్వవిద్యానిధానం పరబ్రహ్మరూపం గణేశం నతాస్మః. సదా సత్వయోగం ముదా క్రీడమానం సురారిన్హరం తం జగత్పాలయం తం అనేకావతారం నిజజ్ఞానహరం సదా విష్ణురూపం గణేశం నమామః. తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం జగద్ధారకం తారకం జ్ఞానహేతుం అనేకాగమై స్వం జనం బోధయంతం సదా శర్వరూపం గణేశం నమామః. తమస్తోమహరం జ్ఞానజ్ఞానాహరం త్రయీవేదసారం పరబ్రహ్మపారం మునిజ్ఞానకారం విదూరే వికారం సదా బ్రహ్మరూపం గణేశం నమామః. నిజైరోషధిస్తర్పయం తం ఖరోధ్యై సరోగాన్ కలాభిః సుధాస్రావిణీభిః దినేశాంశు సంతాపహరం ద్విజేశం శశంకస్వరూపం గణేశం నమామః. ప్రకాశస్వరూపం నభో వాయురూపం వికారాదిహేతుం కళాకాలభూతం అనేకాక్రియానేకశక్తిస్వరూపం సదా శక్తిరూపం గణేశం నమామః. ప్రధానస్వరూపం మహతత్వరూపం ధరావారిరూపం దిగీషాదిరూపం అసత్సత్స్వరూపం జగద్ధేతుభూతం సదా విశ్వరూపం గణేశం నతాస్మః. త్వదీయే మనస్తాపయేధం గ్రీయుగ్మే జనో విఘ్నసంఘన్న పీడాం లభేత లసత్సూర్యబింబే విశాలే స్థితోయం జనోద్వాంతపీడాం కథం వా లభేత. వయం భ్రామితాః సర్వదా జ్ఞానయోగ
दलप्ता तवाङ्घ्रिं बहून् वर्षपूगान् इदानीमवाप्तास्तवैव प्रसादात् प्रपन्नान् सदा पाहि विश्वम्भराध्या। गणेश उवाच इदं यः पटे प्राप्तरुत्थाय धीमान् त्रिसन्ध्यं सदा भक्तियुक्तो विशुद्धः सुपुत्रान् श्रियं सर्वकामान् लभेत परब्रह्मरूपो भवेदन्तकाले इति गणेशपुराणे उपासनाखण्डे त्रयोदशोऽध्याये శ్రీగణపతిస్తవః సంపూర్ణం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.